ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎన్నికల హామీలో భాగంగా మంచిర్యాలలో ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీరు పథకంను సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రారంభించారు. కాలేజీలో విద్యాభ్యాసం చేసే సమయంలో అద్దెకు ఉన్న అశోక్ రోడ్డులో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తాగునీటి పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లనీటిని సేవించారు. తాగునీరు పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసిన మున్సిపల్ మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు పూలమాల శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతిరోజు తాగునీటి పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉదయం గంట, సాయంత్రం అరగంటతో పాటు తాగునీరు సరఫరా అవుతుందన్నారు. తాగునీరు వృధా చేయకుండా అవసరమైన మేరకే వాడుకొని నల్ల కట్టేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, 17వ వార్డు కౌన్సిలర్ పూదరి సునీతా ప్రభాకర్, ఇతర వార్డుల కౌన్సిలర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ తదితరులు పాల్గొన్నారు. కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారికి మరియు మన డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి ఇప్పటి వరకు మంచిర్యాల పట్టణంలో గోదావరి మన తలాపున ఉన్నారు. మిషన్ భగీరథ అందరితో కలిసి టౌన్లో ఉన్న డిపార్ట్మెంట్ తెలియజేస్తూ గౌరవ హనుగుల ఎమ్మెల్యే గారిని మహిళలకి కానీ బస్సు లేకుండా ఇంతమంది వచ్చారు. గారు చాలా మనోడి కాదు పక్క కాంగ్రెస్ దాదాపుగా 2 రోజుల పాటు కష్టపడే కార్యక్రమాన్ని విజయం చేస్తే జరిగింది. ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిన నా అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అన్నదమ్ములు, ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తున్నాను. ఈరోజు మీకు మీ అందరి ఆశీర్వాదంతో మీరు నన్ను గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టి మీకు సేవ చేసే భాగ్యం, మీకు సేవ చేసే అదృష్టం కలిగించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరు నమస్కరిస్తున్నాను. ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో చాలా సందర్భాలు, చాలా సభలు చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు నల్ల కింద చేతి పెట్టి నీళ్ళు తాగే రకంగా మీ మంచి నీళ్ళు సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. నేను కూడా ఈ 4 రోజుల లోపల అయితే నేను కూడా అనుకోలేదు. దానికి సహకరించిన ఇంజనీర్లు అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోయిన తర్వాత ప్లాట్ఫామ్ చూసిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ అందరు కలిస్తే ఈ పని అయితే ఒక నమ్మకంతో అందరినీ కలిపి ఈ కార్యక్రమం చేసి మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది. ఏదైతే ఎన్నికల ముందు చెప్పినో మీకు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు లెక్క కాకుండా ఒక మీ అన్నగా, ఒక తమ్మునిగా, ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా ఏమైతే మాటలు చెప్పినా ఆ మాటలు ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టుకుంటానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జరిగింది. కాకపోతే మీ అందరు చెప్పేది ఒకటే, నీళ్ళు అనేటి ఒక పూట అన్నం లేకుండా నీళ్ళు లేకపోతే నడవదు. 2 పూటలు ఒక దినమంతా ఉపవాసం ఉంటే నీళ్ళు లేకుండా ఉండలేము.
ఆ నీళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం నీళ్ళని జాగ్రత్త చేస్తే మన ఇంకో 10 మంది మన ద్వారా ఇంకో 10 మంది నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఇంట్లో నల్లలు పెట్టుకున్నప్పుడు మీకు అవసరం ఉన్నంత మంది తీసుకొని ట్యాపులు బంద్ చేయండి. మళ్ళీ ట్యాపులు ఇచ్చి పెట్టి మా అయిపోయింది కాక కొన్ని నల్ల పోతే పేరు నల్ల పోతే అనే పరిస్థితి కాకుండా మీ ఇంట్లో ఈ సొంత వస్తువులు ఎట్లా వస్తుంటే అట్లా నీళ్ళ బట్ట చూసుకొని మీకు అవసరం తీసుకొని మిగతా ట్యాపులు బంద్ చేసి కాపాడండి. ఈ రోజు నుంచి రేపటి నుంచి ప్రతిరోజు అనౌన్స్ చేస్తారు. ప్రతిరోజు వాళ్ళ టైం చెప్తారు. ఆ టైం ప్రకారం ఉదయం 1 గంట సాయంత్రం 1 అరగంట ప్రతి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. నీళ్ళు ప్రతి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 1 గంట సాయంత్రం 1 అరగంట. దాన్ని బట్టి ఆ టైం మీకు అవసరం మీకంటే మీకు ఇబ్బంది కాకుండా ఉదయం మీరు బయటకు పోకముందు 6-7 గంటల లోపల 1 గంట, సాయంత్రం మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ 6 గంటల నుంచి 1 అరగంట నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ నీళ్ళు ఇప్పుడు నల్ల కింద నేను చాలా సందర్భాలు చెప్పిన, ఇప్పుడు నల్ల బట్టి నీళ్ళు తాగి నా దోస్తులు నేను తాగిన మీకు ఏ రకమైన ఇబ్బంది అవసరం లేదు. వాళ్ళు కూడా చెప్పిన ఒక 2 నెలలు ప్రతి 3 రోజులకు ఒకసారి టెస్టింగ్ పంపించేయమని చెప్పడం జరిగింది. 2 నెలల తర్వాత 15 రోజుల సంభారానికి ఒకసారి 15 రోజులు టెస్ట్ చేసి ఏ రకమైన హాని కలగకుండా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మీరు క్యాన్ల కోసం పాకెట్ల కోసం ఎక్కడ కూడా అవసరం లేదు. ఖచ్చితంగా మీకు మంచినీళ్ళు మీకు వస్తాయి. ఇప్పటి నుంచి నా కోరిక ఒకటే, వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. ట్యాంకర్ అనేవి మంచిర్యాల మున్సిపాలిటీ ఇక్కడ కనబడద్దు నీళ్ళ కోసం. అదే ప్రతిజ్ఞ చేసిన ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఇక్కడ మీ దగ్గరికి వచ్చినా తప్పకుండా దానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏ రకమైన సహకారం అవసరమైనా పైనుంచి ఇంకెవరెవరితో మాట్లాడి వాళ్ళకి అన్ని రకాల సహకారంతో నేను సిద్ధంగా ఉన్నా. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సిసిసి నస్పూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు సముద్రాల లక్ష్మణాచార్యులు, వెంకటరమణాచార్యులు, నరేష్ చార్యుల వేద మంత్రోచ్చరణల మధ్య గోదాదేవి కళ్యాణం కమనీయంగా జరిగింది. కళ్యాణం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మండపాన్ని సుందరంగా అలంకరించారు. ఈ ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించారు. కళ్యాణ మహోత్సవానికి శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి, రాధాకుమారి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదా రంగనాథుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జునరావు, కాల్వ శ్రీనివాస్, వేణుగోపాల్, భూపాల్ రెడ్డి, సూరపునేని శ్రీనివాస్, వివి రెడ్డి, మధు, తాళ్లపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్ మర్రిమొగిలి, వికాస తరంగిణి, సభ్యులు భాస్కర్ రావు, లింగమూర్తి, భాగ్యలక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా కట్టాల్సి ఉంటుంది. మీరు మంగళసూత్రాలు పట్టుకోండి, లేని వారు ఒక పుష్పం పట్టుకోనైనా దండం పెట్టుకోండి, సరిపోతుంది. మీ భావన, భక్తి, ఆర్తి, శ్రద్ధ అనేది ముఖ్యం. స్వామివారు చూసేది పరమేశ్వరి. అందరూ మంగళసూత్రాలకు నమస్కారం చేసుకోండి, మేళం వాయించండి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు, కార్మికుల కుటుంబాలకు 73 కోట్లతో 7 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు.
ఆదివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధి 14-15 వార్డులో మిషన్ భగీరథలో భాగంగా ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి సరఫరా సిస్టమ్ను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి ప్రారంభించారు. నల్ల ట్యాపులు ఏర్పాటు చేసి ఇంటింటికి తాగునీరు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నస్పూర్ మున్సిపాలిటీలో 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నస్పూర్లో 17,000 మెజారిటీ నాకు ఇచ్చారని, అలాగే 17,000 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి పేదవాడికి పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. సింగరేణి స్థలంలో నివాసులకు పట్టాలు, రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. R&R కాలనీలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో RWS ఈఈ మధుసూదన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గంగాధర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఫ్లోర్ లీడర్ సుర్మిల్ల వేణు, కౌన్సిలర్లు ప్రకాష్ రెడ్డి, సీపతి సుమతి మల్లేశం, పద్మ, మొగిలి మల్లయ్య, లక్ష్మి, పూదరి కుమార్, చీడం మహేష్, తెనుగు లావణ్య, గెల్లు రజిత, లహరి, తోట శ్రీనివాస్, కమిషనర్ రమేష్, బండారి సంధ్యారాణి, నాయకులు రాచకొండ వెంకటేశ్వరరావు, కొంతం రమేష్, సంపత్, నరేష్, బండారి సుధాకర్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బట్టి తెలిసింది ఏంటంటే సార్కి నీటి మీద ఉన్న శ్రద్ధ చాలా వాడద్దు, ట్యాంకర్లు వాడద్దు అనేది ఉంటుంది అనమాట. వచ్చి చూసి మనం మీ దగ్గర కూడా ప్రతి ఇంటికి వచ్చేది కూడా మంచి నస్పూర్ మున్సిపాలిటీ ఆ సమస్యలను పరిష్కరించి ప్రజలందరికీ ఒక మొదటి హామీ చేశారు. రెండో హామీ కూడా అమలైంది. ఏ హామీ అది చెప్పండి మీరు. మీరు నాకు ఇక్కడ కూర్చుంటే కానీ నిలబడి మాట్లాడే అవకాశం ఇదివరకు కూడా మాట్లాడినప్పుడు ఎన్నికలలో మాట్లాడి ఇప్పుడు అధికారంగా ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం కల్పించింది. మీ అందరికీ మరొకసారి కలెక్టర్ చెప్తే ఒకటి గుర్తుకొచ్చింది నాకు. ఇక్కడ 17,000 మెజార్టీ ఇస్తే 17,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఇక్కడ తప్పకుండా ఏదైతే చెప్పినా చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. ఏం ఎన్నికలలో మాట్లాడి వాగ్దానం చేసి పారిపోయే ప్రసక్తే లేదు. చెప్పినాక 2 రోజుల్లో కూడా 20 సంవత్సరాల కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు పాపం వాళ్ళకి ఏం చేసినా తక్కువ. ఎందుకంటే పండుగలను విడిచిపెట్టి వాళ్ళ పిల్లల్ని అందరితాను కావచ్చు. ఇప్పుడు కానీ సరే, వాళ్ళ పిల్లలు తిట్టినా వీళ్ళు తిట్టినా కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేసినాం కాబట్టి ఒక తృప్తి ఉంటుంది. మంచినీళ్ళ సమస్య గురించి తప్పకుండా 2 గంటలని చెప్పిండు. కొంచెం సమస్య ఉన్నది. ఖచ్చితంగా ఉదయం గంట, సాయంత్రం 1 అరగంట ఇస్తాం. ఏ రకమైన సందేహం లేదు. సమయాలు వాళ్ళు చెప్తారు, సంబంధిత అధికారులు మీకు చెప్తారు. ప్రతి వార్డుకి వస్తాయి. కొన్ని సమస్యలు ఉన్నాయి. 20 సంవత్సరాల సమస్యను పరిష్కరించాం కాబట్టి సమస్యలు ఉంటే మీరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. 1 నెల 2 నెలలు పడుతుంది. పూర్తిగా అన్నీ తయారైపోయి మొదటి మీకు వస్తాయి. డైలీ వస్తాయి, అంత మటు గ్యారంటీ. ఏదన్నా టెక్నికల్ సమస్యతో లేకపోతే పైపులు ఏదైనా ఇబ్బంది అయినా కూడా, పైపులు ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఒక 2 రోజులు 3 రోజులు బంద్ మొదలే చెప్తే దాన్ని బట్టి అవి ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు పొద్దున 1 గంట, సాయంత్రం 1 అరగంట. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు చాలామంది ఇళ్ళకి ఇప్పుడు ఒక తల్లి చెప్పింది వాళ్ళ ఇంటికి నలవలేదని. తప్పకుండా అటువంటి ఏమైనా ఉన్నా కూడా అధికారులు వస్తారు, సంబంధిత అధికారులు వస్తారు, కౌన్సిలర్ వాళ్ళందరూ చెప్పండి, పెట్టిస్తాం. ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళు కాదు, మేము దేవుళ్ళం కాదు. ఖచ్చితంగా ఇక్కడ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం మీరు ఎంత సపోర్ట్ చేస్తే పరిష్కారం అంత తొందరగా అవుతుంది. మీరు ఎవరు ఇంట్లో ఇబ్బంది పడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఎక్కడైనా సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయండి. మీకు రియాక్ట్ అవుతారు, పనిచేస్తారు. 1 నెల నుంచి 2 నెలలు అంటే మీరు ఎండాకాలంలో వచ్చే లోపల మొత్తం సమస్యలు పరిష్కారం చెప్పిన. నేను ఎన్నికల ముందు చాలాసార్లు చెప్పిన. ట్యాంకర్లు కనబడుతుంది నాకు, మంచినీళ్ళ గురించి మీరు ఎక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పిన. అందుకని ఇలా మీరు చూసి ఉంటారు. మంచినీళ్ళు ఆ దోషితో నేను తాగి దోషితో చూపించిన ఏ రకమైన ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మంచిది తాగండి. మీరు బాటలు కొనుక్కోవడం అవసరం లేదు, ట్యాంకులు అనేది క్యాన్లు కొనుక్కోవడం అవసరం లేదు, పాకెట్లు అవసరం లేదు. ప్రశాంతంగా తాగండి. నీళ్ళ సమస్య ఈ రోజు నుంచి మాకు ఇచ్చిపెట్టండి. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే 1 నెల 2 నెలలు ఫోన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ అధికారులు ఎట్లనో వాళ్ళతో పాటు మన ఆఫీస్లో కూడా ప్రశాంతత ఇక్కడ ఈ మున్సిపాలిటీకి ప్రశాంత్ ఉంటాడు, రవలి ఉంటుంది. మీరు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తాం. ఇక్కడ ఏమైనా సమస్య ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళకి సంబంధిత అధికారులకు కానీ మీతో చెప్పి పరిష్కారం చేస్తే మీరు ఏ రకమైన ఇబ్బంది పడే అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడినో మీకు వచ్చే సమస్యకు మీకు మధ్య నేను ఉంటా అని చెప్పిన ఆ మాట కట్టుబడినా ఖచ్చితంగా నేను ఉంటా. ఇక్కడ ఎన్నికల ముందు చేసిన ప్రతి వాగ్దానాన్ని పూర్తి చేసే వరకు నేను
విశ్రమించేది లేదు, ఇచ్చిపెట్టేది లేదు. ఖచ్చితంగా మీకు ఏదైతే నన్ను గెలిపించి మీ బాధ్యత మీరు చేసిండ్రు, ఇప్పుడు మీరేదైతే బాధ్యత నాకు ఇచ్చినో నేను పూర్తి చేసుకొని మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు రుణం తీసుకునే అవకాశం నాకు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రుణం తీసుకుంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన డేట్ మీ అందరికీ తెలుసు, 9వ తారీఖు కదా. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం కాగానే మన గౌరవ శాసనసభ్యులు నేను ఇంతకాలంగా ప్రజల్లో ఉన్నాను, వారికి ఇచ్చిన హామీలేంటి, వాటిని ఏ విధంగా నేను అమలు చేసుకొని వారిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనే తపనతోటి తెల్లారే ఫోన్లు చేసి అధికారులకి వాళ్ళ శాఖలకు సంబంధించిన విషయాలన్నీ కూడా వారితో చర్చించి అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి 24 అవర్స్లోనే వారు కార్యసాధనలోకి దిగారు. దానికి నిదర్శనం ఏంటంటే నేను ఇక్కడ జిల్లాలో అదనపు కలెక్టర్గా పనిచేస్తూ నేను ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఆ బాధ్యత చూస్తూ ఉంటాను అన్నట్టు. అంటే జిల్లాలో అధికారులు ధాన్యం కొనుగోలులో ఏ విధంగా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తుంటారు అనేది నేను సూపర్వైజ్ చేస్తూ ఉంటాను. అయితే వారు మొదటగా ఫోన్ చేసి జాయింట్ కలెక్టర్ గారు నేను ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను అంటే, సార్ గుర్తుపెట్టాను చెప్పండి సార్ అని చెప్తే, ఇక్కడ క్వింటాల్కి ఇంత కిలో 2 కిలోలు 3 కిలోలు ఎక్కువ జోకుతున్నట్టు నాకు నా దృష్టికి వచ్చింది. నేను కూడా ఇక్కడ స్థానికంగా ఉండేవాడినే కాబట్టి నాకు ఆ విధమైన కంప్లైంట్స్ ఉన్నాయి, నాకు కూడా తెలుసు. ఇప్పుడు నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క సెంటర్లో ఎక్కువ జోకడానికి అవకాశం లేదు, ఆ అవకాశం ఇవ్వద్దు. ఈనాటి నుంచే మీరు అది జరగకుండా చూడండి అని ఇమ్మీడియట్గా, అంటే గెలిచిన తెల్లారి అంత ఇంట్రెస్ట్గా చెప్పారంటే వారికి ప్రజల మీద, వారికి నియోజకవర్గంలో ఉన్న రైతుల మీద ఎంత తపన ఉందో మనం గమనించవచ్చు. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి అక్షింతలను హనుమాన్ మాలాధరణ భక్త బృందం పంపిణీ చేశారు. అక్షింతల పంపిణీ ఊరేగింపు యాత్రను గొల్లపల్లి హనుమాన్ మాలాధరణ భక్త బృందం గ్రామంలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయం నుండి అయోధ్య శ్రీరాముని అక్షింతలను తీసుకుని శోభయాత్రగా గ్రామంలోని పురవీధుల్లో జై శ్రీరామ్, రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి అంటూ నినాదాలు చేస్తూ భక్తులు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలోని ప్రతి ఇంటింటికి అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో శ్రీరాముని పూజిత అక్షింతలకు స్వాగతం పలికారు. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా శ్రీరామ భక్తుల కల నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలాధరణ భక్త బృందం సభ్యులు మాట్లాడుతూ కుటుంబ విలువలను కాపాడిన శ్రీరాముని బాటలో పయనించి రామరాజ్యం స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని అన్నదమ్ములు, కుటుంబాలు మంచి మార్గంలో పయనించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గుండెల్లో శ్రీరాముడిని, శ్రీరామ మందిరాన్ని ఆవిష్కరించుకొని సనాతన ధర్మం కోసం పాటుపడాలని అన్నారు. జనవరి 22న శ్రీ అయోధ్య రాముల ప్రాణ ప్రతిష్ఠ 12:33 తమ శిరస్సులపై పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, సాయంత్రం ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి హనుమాన్ మాలాధరణ భక్త బృందం, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వీరాభిమాని రాసమల్ల అశోక్ గౌడ్ జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇటీవల క్రికెట్ టోర్నమెంటు నిర్వహించగా ఆదివారం క్రికెట్ టోర్నమెంటు ముగింపు కాగా విజేతలకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని గుడిపేటలో దివంగత మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాసమల్ల అశోక్ గౌడ్ స్మారక క్రికెట్ పోటీలు ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు హాజరై మాట్లాడారు. అధికారంలో లేకున్నా 10 ఏళ్లు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నానని తెలిపారు. అశోక్ గౌడ్ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త అని కొనియాడారు. ఆయన అకాల మృతి పార్టీకి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆయన స్మృతులను తలుచుకొని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అశోక్ గౌడ్ లాంటి కార్యకర్తల వలనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఫైనల్ మ్యాచ్ లో కర్ణమామిడి వేంపెల్లి జట్లు తలపడగా కర్ణమామిడి జట్టు 25 పరుగుల తేడాతో గెలుపొందింది. విజేతలకు అశోక్ గౌడ్ సోదరుడు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ 20,000 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. రన్నర్ గా నిలిచిన వేంపెల్లి జట్టుకు 10,000 రూపాయలు ఒడ్డె శ్రీనివాస్ స్పాన్సర్ చేశారు. ఆర్గనైజర్ గా వ్యవహరించిన డీజే శేఖర్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు వీక్షకులకు ఎమ్మెల్యే భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఒడ్డే బాలరాజు, బొడ్డు శంకర్, ముడిమడుగుల శ్రీనివాస్, రాసమల్ల రవిగౌడ్, అంకం కృష్ణమూర్తి, ఒడ్డే రవికుమార్, పొట్టాల శ్రీశైలం గౌడ్, మండల అధ్యక్షుడు తోట రవి, అశోక్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రవి చెప్పిన తప్ప మండలం మొత్తం అందరికన్నా ఇష్టపడే వ్యక్తి నాకు అశోకే. ఏ పార్టీ ఎవరున్నా కూడా అన్ని పార్టీలలో ఇష్టపడే అశోక్ ఒక్కనే. నిజంగా ఈరోజు అశోక్ లేకపోవడం దురదృష్టకరం. దేనికోసం అయితే వెయిట్ చేసినా అది చూడకుండా పేరు అది ఆ లోటైతే మనం చేయలే, కానీ తప్పకుండా వాళ్ళ కుటుంబ సమస్య అన్ని విధాలు చేసుకుంటాం. ఈ రకంగా టోర్నమెంట్ నిర్వహించిన యువకుడు డీజే రాజు మరియు బాలరాజు, ఎందుకంటే బాలరాజు గెలవడం అశోక్ది ప్రధాన పాత్ర ఉన్నది. తప్పకుండా వాళ్ళకి సంబంధించిన ఏదైనా చూసుకుందాం. ఏ రకమైన ఇబ్బంది. ఈ కార్యక్రమం వచ్చిన దాదాపు 5 రోజుల నుంచి నడిపించిన ఎంపైర్లు మిగతా టీంలందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో కర్ణమాడికి వాళ్ళ టీంకు, వాళ్ళ క్యాప్టెన్, వాళ్ళ సభ్యులందరికీ అభినందనలు. ఎంపీ నుంచి వచ్చిన రన్నర్కు, వాళ్ళ క్యాప్టెన్, వాళ్ళ టీం సభ్యులందరికీ, వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. తప్పకుండా ఈ కార్యక్రమాలు ముందు కోరుకుంటూ అవకాశం. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని దొనబండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గుల పోటీలు నిర్వహించగా చిన్నారులు, మహిళలు రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. ఆదివారం దొనబండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తనుగుల సత్యగౌడ్, యూత్ అధ్యక్షులు రేవెల్లి ప్రసాద్, నాయకులు నందరాజుల వెంకటస్వామి, పిట్టల గోపాలు, దోసరపు సత్యం గౌడ్, పొలాస రంజిత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గ్రామానికి చెందిన 80 మందికి పైగా మహిళలు, యువతులు, బాలికలు పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు సామాజిక అంశాలపై చైతన్యం కలిగించేలా మహిళలు వేసిన ముగ్గులు అలరించాయి. విభిన్న అంశాలపై అచ్చెరు పొందించే ముగ్గులు అలంకరించారు. హరిదాసులు ధాన్యపు సిరులు, అమ్మవార్లను, చెరుకుగడలు, గొబ్బమ్మలతో ముగ్గులు గీశారు. ప్రథమ బహుమతి రేవెల్లి నిహారిక 2,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 1,500 రూపాయలు మేకల లహరిక, తృతీయ బహుమతిగా 1,000 రూపాయలు గుడెల్లి అనూషలకు నగదు బహుమతులను నిర్వాహకులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గ్రామానికి ప్రభుత్వ టీచర్ గొర్రె నరసయ్య జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి సత్యం, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి, నాయకులు కండ్లె కళ్యాణ్, పొట్టాల లింగగౌడ్, సాయిని సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గు కంప్లీట్ అయిన వాళ్ళు అక్కడ ఎవరు ఉండొద్దు. పండగ వాతావరణాన్ని నాయకులకు ముందుకు రాగలరు. ఉండిపో, నువ్వు కూడా ఉండిపో. సాయిని, కోట మల్లగాడు, గంట అని చెప్పి పోరా అన్నారు. గంట అని ఎట్లయిందో కానీ
కృతిక ముగ్గురు ఫోటో అయిపోయింది. కే అనోజిని బహుమతులు మీరు అందుకోవాలని కోరుతూ తిప్పని వెంకట సీనియర్ నాయకులు సందరాల వెంకటస్వామి. యాగాల దీక్ష ముగ్గులేసిన వాళ్ళందరికీ ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా? దొనబండలో ముగ్గుల పోటీ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మేము కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేసినాం. ఇందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.